ఇటు ఏబిఎన్ కుట్రలు మరొకసారి తేటతెల్లుతమవుతున్నాయి. ప్రధానంగా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి రాతలు కావచ్చు, వారు రాస్తున్నటువంటి రాతలు నిత్యం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే మరొకసారి బీఆర్ఎస్ భవన్లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించారు, బహిష్కరించినప్పటికీ కూడా మరొకసారి రావడానికి ప్రయత్నించారు. దీని నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా దాన్ని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. సురేష్, ఏదైతే తెలంగాణ భవన్ లోకి ఇటు ప్రెస్ మీట్ కావచ్చు బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఏదైతే బ్యాన్ చేసినప్పటికీ కూడా ఏబిఎన్ ఛానల్ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి కవర్ చేసేందుకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యాంటీగా నడిపేందుకు కావచ్చు, లేదంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాన్ని అంతటి కూడా ఒక రాజకీయ కుట్రగా తెరలేపేటువంటి పరిస్థితికి ఏబిఎన్ తీసుకొచ్చింది. ఈ రోజు కార్యక్రమం ఏదైతే ఉందో సిట్ విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా సిట్ విచారణ, కేసీఆర్ సిట్ విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా గత 10 రోజుల కింద ఛానల్ ను బ్యాన్ చేసింది. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు విషయంలో కూడా ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ తనను గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అన్నట్టు అక్కడ ఉన్నటువంటి యాంకర్ వెంకటకృష్ణ చెప్పారు. అయితే దానిపైన కూడా కొంత వ్యతిరేకత అప్పటి నుంచే పూర్తిగా ఎమ్మెల్సీని అవమానించినంత పట్ల కూడా బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్ పైన అడ్డగోళ్లు రాతలు రాస్తూ పూర్తిగా ఆత్మగౌరవం కేసీఆర్ కు సొత్తా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు ఈ రోజు ఏబిఎన్ ఏదైతే పలుకురు పలికినటువంటి ఆ పేపర్ కటింగ్స్ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ఇబ్బందికరంగా మారాయి. కానీ వద్దని చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం కవరేజ్ లోపలికి వచ్చినటువంటి వాళ్ళని కూడా భవన్ కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వారిని బయటికి పంపించారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను ఒక రాజకీయ వ్యతిరేకంగా దీన్ని చిత్రీకరించేందుకు కొంత పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి యాంటీగా చూపెట్టేందుకు వాళ్ళు కూడా చూపెట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏబిఎన్ ఛానల్ రావాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అడ్డుకున్నప్పటికీ కూడా వాళ్ళను దుర్భాషలాడినటువంటి ఏబిఎన్ సంబంధించినటువంటి ప్రతినిధుల బృందం కూడా కొంత దుర్భాషలాడింది. ఆ నేపథ్యంలోనే వారు వాళ్ళను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. కానీ ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నటువంటి పరిస్థితి. గత 10 ఏళ్లలో సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలో నడిపించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఇష్టానుసారంగా అడ్డగోలు రాతలు రాయిస్తూ ఇది కేసీఆర్ కు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రజలపైన ఎందుకు రుద్దుతున్నారంటూ తాను ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఛానల్ ను మరొకసారి బైకాట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ భవన్ లోపలికి రాకుండానైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.